హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఈరోజు ఎన్‌టీఏ నుండి మనకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఈ అప్డేట్ ఏంటి అంటే ఎన్‌టీఏ వారు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది రిలీజ్ చేశారనమాట. సో, ఈ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే ఏంటి? దీన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దీంట్లో ఏ డీటెయిల్స్ ఉంటాయి? ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదే విధంగా నీట్‌కి సంబంధించి ప్రతి అప్డేట్స్ అండ్ కౌన్సెలింగ్ గైడెన్స్ కూడా మన ఛానల్ నుండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్స్‌ని గాని, గైడెన్స్‌ని గాని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్‌ని ఆల్‌లో పెట్టండి. ఇక టాపిక్ అనేది స్టార్ట్ చేసినట్లయితే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే ఏంటి అంటే స్టూడెంట్ ఏ సిటీలో ఎగ్జామ్ రాయబోతున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. జస్ట్ మనకి సిటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. ఆ సిటీలో ఎక్కడ ఎగ్జాక్ట్‌గా ఏ అడ్రెస్‌లో లేదంటే ఎక్కడ ఎగ్జామ్ రాయాలి అన్న డీటెయిల్స్ అయితే తెలీదు. కేవలం ఏ సిటీలో రాయబోతున్నాము అన్న డీటెయిల్స్ మాత్రమే తెలుస్తాయి. అండ్ అదే విధంగా దీంట్లో కొన్ని అదర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఏంటనేది కూడా చెప్తాను. సో, ఎవరైతే ఈ నీట్ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అనుకుంటారో neet.nta.nic.in అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. కిందికి గాని స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గర 2 లింక్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, రెండిట్లో ఏదైనా ఒకదాన్ని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నీట్ అప్లికేషన్ నంబర్‌నైతే ఎంటర్ చేయాల్సుంటుంది. మీరు నీట్ అప్లై చేసినప్పుడు మీకు ప్రింటౌట్ అనేది ఇస్తారు గదా! దాంట్లో ఈ అప్లికేషన్ నంబర్ అనేది ఉంటుంది. అండ్ అదే విధంగా నీట్ అప్లికేషన్ చేసే టైంలో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకొని ఉంటారు గదా! ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సుంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, సబ్మిట్ చేశారంటే గనక నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది కొన్నైతే హైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చూయించకూడదు కాబట్టి. సో, దీంట్లో ఏం డీటెయిల్స్ ఉంటాయంటే క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ అట్లాగే కొన్ని ఇతర డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుంటాయి. వాటితో పాటుగా క్వెషన్ పేపర్ మీడియం ఏంటి? ఎగ్జామినేషన్ ఏ రోజుంటుంది? ఎంట్రీ టైమ్ ఎప్పుడుంటుంది? ఎగ్జామ్ టైమ్ ఎప్పుడుంటుంది? గేట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు అన్న డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. అదే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏ సిటీలో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే కొన్ని ఎగ్జామ్ సెంటర్ రోజు మనం ఏం తీసుకువెళ్ళొచ్చు, తీసుకువెళ్ళకూడదు అన్న డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అయితే స్టూడెంట్స్ మేము ఏ సిటీలో ఎగ్జామ్ అనేది రాయబోతున్నాము అని తెలుసుకోవాలి అని అనుకుంటారో వారైతే ఈ యొక్క ఇంటిమేషన్ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది హాల్ టికెట్ గాని, అడ్మిట్ కార్డ్ అయితే కాదు. అడ్మిట్ కార్డ్ అనేది మనకి సెపరేట్‌గా రిలీజ్ జేస్తారు. సో, అదొచ్చినప్పుడు మళ్ళీ మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో, ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని మీరు ఎక్కడికి క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే ఇచ్చారన్నమాట. దీన్ని ప్రింట్ తీసుకొని, దీన్ని మీరు ఎగ్జామ్ హాల్‌కి తీసుకువెళ్ళాలి, లేదంటే ఇంకెక్కడైనా కౌన్సెలింగ్‌లో సబ్మిట్ చేయాలి అని ఏమీ ఉండదు. ఇది కేవలం మీరు ఏ సిటీలో ఎగ్జామ్ రాయబోతున్నారు అన్న విషయం తెలుసుకోవడం కోసం మాత్రమే ఇచ్చిన ఇంటిమేషన్ స్లిప్ అన్నమాట. సో, ఫర్దర్‌గా మనకి అడ్మిట్ కార్డొచ్చినా, లేదంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సెలింగ్ ప్రొసీజర్స్ గురించైనా ప్రతి ఒక్క డీటెయిల్ గూడా మన ఛానెల్‌లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.